TSM6 న్యూస్ కి స్వాగతం. పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టుకు నిరసనగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పటాన్చేరు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరు నరసింహారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారి 65పై రాస్తారోకో చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్కూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ అరెస్టుకు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అనంతరం నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 10 సంవత్సరాలుగా 153 సార్లు మరి పరీక్ష పత్రాలు లీక్ అవ్వడంతో 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు మరి అంధకారంలోకి నెట్టబడ్డాయి. మరి దీన్ని ఉద్దేశించి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు నిన్న పార్లమెంట్లో ప్రస్తావించగా మోడీ ప్రభుత్వము దీని మీద ఎటువంటి స్పందన లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మరి అంటి చిట్టనట్టు ఈ విధంగా మోసపూరితంగా నిన్న పార్లమెంట్ నుండి పారిపోవడం జరిగింది. ముఖ్యంగా బీహార్ కానీ, అట్లాగే రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ పేపర్ లీకేజ్ తోటి ఒక్కొక్క పేపరు నీటిది 40 లక్షలకు 30 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. మరి నీటు 2026కు సంబంధించినటువంటి పరీక్ష పత్రాలు లీక్ అవడంతో సుమారు 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వీటన్నిటికీ చెల్లించిపోయి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఇది విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అట్లాగే మోడీకి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కానీ దాటవేదతోటి నిన్న ఢిల్లీలో మోడీ గారి నివాసం ముందు, ప్రధాని నివాసం ముందు నిరసన ధర్నా వ్యక్తం చేస్తే మరి రాహుల్ గాంధీ గారిని అక్కడ ఉన్నటువంటి బీజేపీ గుండాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ తొత్తులైనటువంటి కొంతమంది పోలీసులు అధికారులు కావచ్చు, రాహుల్ గాంధీ గారిని నెట్టిపడేసి రోడ్డు పైన పడేయడం జరిగింది. మరి దానికి నిరసనగా ఈరోజు మేము పటాన్చేరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అట్లాగే కార్మిక సంఘాల తరఫున మేము నిరసన ధర్నాను చేయడం జరుగుతుంది. మరి దీనికి బీజేపీ మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ దీని మీద స్పందించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్